గైస్ ఇందులో మీకు చూపిస్తున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు అనమాట అండి. ఓ బాండీలో నూనె వేసి క్యాప్సికమ్ ముక్కలు మగ్గబెడతాం జరిగింది, మగ్గుతున్నాయి. ఈలోపు ఉల్లిపాయలు అనమాట అండి, ఒక 3 ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేయడం జరిగింది. ఆ ఉల్లిపాయల్లోనే కొద్దిగా చిటికెడు పసుపు, ఉప్పునండి. ఈ క్యాప్సికమ్ ముక్కల్లో కూడా కొద్దిగా ఉప్పు వేయాలండి, ఎందుకంటే ఈ ముక్కలకు కూడా అంటారు కదా అనమాట అండి. తర్వాత ఇందులోనే చిటికెడు కొద్దిగా సరిపడా కారం కూడా వేసేసుకుని ఒక మూత పెట్టేసుకుని ఉంచితే కనుక క్యాప్సికమ్ ఉల్లికారం పెట్టి క్యాప్సికమ్ కూర రెడీ. ఆ ఉల్లి తరుగులోనే కారం వేసేసి అలా తిప్పేసి మూత పెట్టేస్తే ఈ ఉల్లిపాయ ఇది కూడా మగ్గాలి కదండి, తురుము. క్యాప్సికమ్ ముక్కలు కూడా సగం మగ్గాక ఉల్లికారం వేసాము, చక్కగా మగ్గిపోతుంది, కూర రెడీ.